హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెసర్లతో కమ్మగా కరకరలాడే పెసర గారెల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వేడి వేడిగా ఇలా గారెలు వేసుకుని తింటుంటే భలే రుచిగా ఉంటాయండి. ఈ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగున్నాయి కదండి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇంకెందుకండి ఆలస్యం, పెసర్లతో పెసర గారెల్ని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పెసర్ల గారెల కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి 1 గ్లాసు పెసల్ని పోసుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 1 గ్లాసు పెసలు పోసుకొని ఈ పెసల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసేసుకున్నాక ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని కనీసం 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలి, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత చూడండి ఒకసారి, పెసలు కూడా చక్కగా నానిపోయినాయి కదండి. నేను ఈవినింగ్ స్నాక్స్ లో చేస్తున్నానండి, అందుకని మార్నింగే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వంపేసుకుని ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా జాలి గిన్నెలో వేసేసుకున్నాక నీళ్ళన్నీ పోతాయి కదండి. ఇప్పుడు నీళ్ళన్నీ పోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకోవాలి. మిక్సీ జార్లోకి మొత్తం వేసుకోకుండా ఒక 2 గుప్పెళ్ళు పక్కన పెట్టేసేసుకోవాలి. మీకు కావాలంటే ఒకసారైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 ట్రిప్పులుగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనంటే ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా ఒక 2 గుప్పెళ్ళు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసేసుకుంటే మనకి పిండి అనేది పలచగనైపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. పిండి అంతా బౌల్లోకి వేసేసుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనం పక్కన పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి, ఆ పెసల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 అంగుళం అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో 6-7 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులను వేసుకొని నీళ్ళేమి పోయకుండా మధ్యలో ఆపుకుంటూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకున్నట్లుగా వచ్చాయి కదా. అలాగే పెసలు కూడా బద్దలుగా అవుతాయి. మెత్తగా గ్రైండ్ అవ్వకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ అవ్వాలి. ఇలా వేసేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండిలోకి దీన్ని కూడా వేసేసుకోవాలి. మిక్సీలో పిండి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండిని పైకి కిందకి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. పిండి అంతా ఇలా వేసేసుకున్నాక మనం పెసరగారెలు కరకల్లాడుతూ రావటం కోసం 1/2 కప్పు బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిని అందులో సగం వేసుకోవాలి. అంటే ఇలా సగం వేసుకొని మిగతా సగం పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండిని మనం కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, అలానే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండిని అంతటిని బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. పిండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు పిండిని కన్సిస్టెన్సీని బట్టి మిగిలిన పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం పలచగా అనిపించిందండి, అందుకని మిగిలిన బియ్య పిండిని కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. బియ్య పిండి వేసేసుకొని బియ్య పిండి అంతా మరొకసారి కలిపేసేసుకుంటే చూడండి పెసలు చివరిలో కచ్చా పచ్చగా వేసాం కదా, అవి పలుకులుగా ఉంటాయి కదా, అవి బాగా వేగి కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటాయి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి గారెల్ని. మన కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు మనం గారెల్ని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గారెల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ చేతితోనే చేస్తున్నానండి. ఇలా చేతిని కొద్దిగా నీటిలో తడిపేసేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే పాలిథిన్ కవర్ మీద కానీ తడి క్లాత్ మీద కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్ లా చేసుకుని చేతి మీద పెట్టి ఒత్తుకోవాలి. ఈ విధంగా కొంచెం మందంగా, మరీ మందంగా కాదండి పల్చగా కాదండి, కొంచెం మందంగా ఉండేలాగా గారెల్ని ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఇలానే నూనెకి సరిపడిన గారెల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇవి పచ్చిదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పద్దండి. ఒకవైపు కాలిన తర్వాత మాత్రమే నిదానంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా ఎర్రగా బాగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి. ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో అన్ని గారెల్ని వేసేసుకోవాలి. అంతేనండి, కమ్మగా కరకరలాడే పెసల గారెలు రెడీ అయిపోయినాయి. ఈ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లో కానీ చేసుకొని తింటే భలే రుచిగా ఉంటాయండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ పెసర గారెల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ కానీ క్లిక్ చేయండి.